హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. మనము ఈరోజు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న కన్నాంగి మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీ నలుగురు స్త్రీలను బేస్ చేసుకొని వారి పరిస్థితులు అనగా ఒక అమ్మాయికి పెళ్ళి అవ్వకపోవటము, తన తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు, ఇలా అమ్మాయి పరిస్థితులను బేస్ చేసుకొని, అలానే మరొక అమ్మాయి పెళ్లి చేసుకున్నాక తన భర్త విడాకులు కోరటము, దానికి ఆమె అంగీకరించకపోవటము, దానికి ఇరువురు కోర్టుకు వెళ్ళటము, దానికి ఆ అబ్బాయి తల్లిదండ్రులు వ్యవహార శైలి వీటిని బేస్ చేసుకొని చూపించటము. తర్వాత మరొక అమ్మాయి పెళ్లి కాకుండా సహజీవనం కొనసాగిస్తుంది. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అవుతుంది. దాన్ని ఒప్పుకొని తన భర్త అబార్షన్ చేయించడానికి ప్రయత్నిస్తాడు. దాన్ని భరించలేని తను ఎలా ఇబ్బంది పడింది అనేది బేస్ చేసుకొని మూడో క్యారెక్టర్ని చూపించాడు. ఇక ఫోర్త్ క్యారెక్టర్ మరొక అమ్మాయి, మోడర్న్ ప్రజెంట్ జనరేషన్ థింకింగ్ కలిగిన అమ్మాయి పెళ్లిపై తన అభిప్రాయము, అలానే లివింగ్ రిలేషన్పై తన అభిమతమును బేస్ చేసుకొని ఇలా నలుగురిని వేరువేరు చోట్ల వారి స్థితులను చూపిస్తూ వారి యొక్క అభిప్రాయాలు తెలపటమే ఈ చిత్ర ఉద్దేశము. ఈ మూవీ చూస్తున్నంతసేపు అసలు ఎందుకు ఇలా 4 క్యారెక్టర్స్ని రన్ చేస్తున్నాడు, అసలు ఏమిటి అని కొంత గందరగోళానికి లోనవుతాడు ప్రేక్షకుడు. అలానే స్లోగా రన్ అవుతుంది మరియు కొంచెం అడల్ట్ కంటెంట్లా అనిపిస్తుంది. మరియు ముఖ్యంగా లేడీస్ ప్రెగ్నెంట్ టైంలో వచ్చే సన్నివేశాలు చూడకపోవటం బెటర్ అనిపిస్తుంది. డైరెక్టర్ ఈ నలుగురు క్యారెక్టర్లను రివీల్ చేయటంలో, క్లైమాక్స్లో రివీల్ చేయటం అనేది కొంచెం అసంతృప్తికరంగా అనిపిస్తుంది. అది కూడా క్లారిటీగా చూపించకపోవటం ఇంకొంచెం బాధాకరము. ఇకపోతే ఈ మూవీ నలుగురు అమ్మాయిలు వారి జీవితంలో జరిగే పరిస్థితులను చాలా విశ్లేషంగా చూపించడానికి ప్రయత్నించాడు డైరెక్టర్. కానీ చూసే ప్రేక్షకుడికి మాత్రం కొంతమేర పరీక్షని చెప్పాలి. అలానే ప్రస్తుత జనరేషన్లో లివింగ్ అనేది చాలా కామన్. దానిపై డైరెక్టరు ఒక విశ్లేషణ ఇవ్వడానికి ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. మరియు ప్రస్తుతము డైవర్సు మరియు మ్యారేజ్పై కొంతమందికి ఉన్న అభిప్రాయము, అలానే అటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్న వారి యొక్క స్థితులను బాగా చూపించాడు. మరియు ప్రెగ్నెంట్ అయిన తర్వాత అబార్షన్ చేయటము, దానివల్ల వచ్చే సమస్యలు, మరియు అబార్షన్ ఏ టైంలో చేయించాలి, ఆ తర్వాత చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ కొంచెం హెవీగా చూపించాడని అనిపిస్తుంది. ఈ మూవీ ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ మూవీ కాదని చెప్పొచ్చు. కొంచెం అడల్ట్ కంటెంట్లా అనిపిస్తుంది. డైరెక్టర్ ఈ యొక్క కథను చూపించడం అనేది అంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది. మరియు డైరెక్టర్ ఆ నలుగురు యొక్క పరిస్థితులను పరిపూర్ణంగా క్లారిటీ ఇవ్వకపోవటం కొంతమేర ప్రేక్షకుడు పరీక్షలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ వచ్చేసి నటీనటులు మరియు వారి యాక్టింగ్, స్టోరీ లైన్. మైనస్ పాయింట్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే, స్లో నేరేషన్, ల్యాగ్ సన్నివేశాలు, అలానే ప్రెగ్నెంట్ టైంలో వచ్చే సన్నివేశాలు కొంచెం హెవీగా చూపించాడు. సో అవి కొంతమందికి చాలా నచ్చకపోవచ్చు అని చెప్పాలి. ఇక ఫైనల్గా ఈ మూవీ వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ నషరుద్దీన్.